గురుగారు, శ్రావణ మాసంలో వచ్చే రాఖీ పౌర్ణమి మనం ఎలా జరుపుకోవాలి? ఆ పండుగ తాలూకా విశిష్టత ఏమిటి? శ్రావణ మాసంలో ఉండేటువంటి అనేక పండుగల్లో రక్షాబంధనం అంటే శ్రావణ మాసం యొక్క పూర్ణిమ రోజు జరుపుకునే పండగ. దీన్నే మనం సాధారణంగా వాడుకలో అన్నా చెల్లెళ్ళ పండగని లేక తమ్ముడు అక్కల పండగని చెప్పుకుంటూ ఉంటారు. ముఖ్యంగా అయితే ఇది రక్షాబంధనము అంటే రక్ష అంటే నువ్వు క్షేమంగా ఉండాలి అని చెల్లి కానీ అక్క కానీ తన సోదరుడికి రక్ష కట్టడం ఏదైతే ఉందో ఆ పండగని రక్షాబంధనం అని పిలుస్తారు. ఇది ఏ రకంగా ఆవిర్భవించింది అంటే మనకు పురాణంలో సూర్య భగవానుడికి యమధర్మరాజు యమున అన్నటువంటి ఇద్దరు పిల్లలు. అంటే యముని యొక్క సోదరి యమున, వీళ్ళిద్దరి మధ్య అన్యోన్యమైనటువంటి ఒక అన్నా చెల్లెళ్ళ బంధం అన్నమాట. అప్పుడు యమధర్మరాజు గారు పూర్తిగా ఈ నరకలోకానికి అధిపతి అయ్యారు. అంటే అనేకమైనటువంటి పాపాలు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా యమలోకానికి వస్తే వాళ్ళని శిక్షించడము, ఈ బాధ్యతలన్నీ కూడా యమధర్మరాజు గారికి విధింపబడ్డాయి. అప్పుడు యమున అడుగుతుందన్నమాట, మరి జీవులకు పురోగతి ఏమిటి? అంటే జీవులు సంపూర్ణంగా ఇలా ఈ భూలోకంలో పాపాలు చేస్తూ అందరూ ఈ యమకోపానికి రావడమేనా, ఇక్కడ శిక్షింపబడమేనా, వాళ్ళని తరింప చేయడానికి ఏమైనా మార్గం ఉందా అని యమున తన సోదరి యమధర్మరాజుకి అడిగినప్పుడు అప్పుడు యమధర్మరాజు గారు చెప్పడం జరిగింది, శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున ఎవరైతే రక్ష కడతారో సోదరి చేత రక్ష కట్టింపబడతారో, సోదరుడికి కట్టబడుతుందో అటువంటి సోదరుడు అటువంటి సోదరి వారికైతే ఉన్నటువంటి పాపాలు సమూలంగా నశించి వాళ్ళకు ఉత్తమ లోకాలు వచ్చేలాగా నేను అనుగ్రహిస్తాను అని చెప్పి అప్పుడు యమధర్మరాజు గారు యమునకు చెప్పడం జరిగిందనమాట. అంచేతను రక్షాబంధనం అనేటువంటిది అదొక రక్ష అంటే అనేకమైనటువంటి నరక కోపాల నుండి నరక కోపంలో పడకుండా రక్షణ కల్పించేది అనమాట. అంతేకాకుండా మరలా మనకు సాక్షాత్తు లక్ష్మీదేవి బలిచక్రవర్తికి కూడా రక్షాబంధనం కడుతుందన్నమాట. ఈ ఇతివృత్తం ఎలా ఉంటుందంటే బలిచక్రవర్తిని పాతాళానికి పంపించేసినప్పుడు మహావిష్ణువు అప్పుడు బలిచక్రవర్తి తను కోరుకుంటాడు. ఎందుకంటే విష్ణుమూర్తి బలిచక్రవర్తి యొక్క త్యాగానికి చాలా ముగ్ధుడవుతాడు అన్నమాట. అసలు బలిచక్రవర్తి అంటే ఎవరు అని సందేహం రావచ్చు. బలిచక్రవర్తి అంటే రాక్షసుల యొక్క రాజు. అయితే ఆయన పరమ ధర్మాత్ముడే, కానీ దేవతలని స్వర్గాది లోకాల నుండి తరిమేశాడు. కాబట్టి మరలా దేవతలకి స్వర్గలోకం దక్కాలి అంటే బలిచక్రవర్తిని ఓడించాలి, అప్పుడే దేవతలకు స్వర్గం లభిస్తుంది. అలా దేవతల యొక్క తల్లి విష్ణుమూర్తిని వేడుకున్నప్పుడు అప్పుడు విష్ణుమూర్తి బలిచక్రవర్తి యొక్క అవతారంలో అంటే విష్ణుమూర్తికి ఉన్నటువంటి దశ అవతారాల్లో వామన అవతారం అనేటువంటిది ఒక అవతారం అన్నమాట. కాబట్టి విష్ణుమూర్తిని దేవతల యొక్క తల్లి బలిచక్రవర్తి నుండి మా దేవతలకు విముక్తి కావాలి నా బిడ్డలు అని కోరుకున్నప్పుడు వామన అవతారాన్ని స్వీకరిస్తాడు విష్ణుమూర్తి. మత్స్య కూర్మ వరాహశ్చ నారసింహశ్చ వామన రామో రామశ్చ కృష్ణశ్చ కల్కి తథైవచ అని చెప్పబడింది. అంటే 10 అవతారాలు, అందులో వామన అవతారం ఒకటి. అయితే అదే సమయంలో బలిచక్రవర్తి చాలా పెద్ద యాగాన్ని చేస్తూ ఉంటాడు. ఆ యాగంలో వామనుడు ఒక బ్రహ్మచారి బాలుడిగా వెళ్ళడం జరిగింది. ఆ యాగంలో ఎవరు ఏమి అడిగినా దానం ఇవ్వాలి రాజు, కాబట్టి అనేకమైనటువంటి దానాలు చేస్తున్నాడు బలిచక్రవర్తి. ఆ సందర్భంలో వామనుడు వచ్చి నాకు కూడా దానం ఇవ్వు అంటే ఖచ్చితంగా నేను దానం ఇస్తాను, మాట తప్పునంటే అప్పుడు ఏం కావాలి అంటే నాకు 3 అడుగులు దానం ఇవ్వు అంటాడు. దాన్ని అంగీకరిస్తాడు బలిచక్రవర్తి. తన గురువు గారు వచ్చి అంటాడు, అసలు 3 అడుగులు దానం అడగడం ఏంటి, ఇందులో ఏదో ఒక రహస్యం ఉన్నది. కాబట్టి వచ్చినటువంటి వాడు సాక్షాత్తు దేవతలకు అధిపతి అయినటువంటి విష్ణుమూర్తి. కాబట్టి ఈ 3 అడుగులు అడిగి నిన్ను పాతాళానికి పంపించబోతూ ఉన్నాడు, నువ్వు ఓడిపోబోతున్నావు, కాబట్టి దానం ఇవ్వవద్దు అని చెప్పడం జరిగిందనమాట. అప్పుడు బలిచక్రవర్తి దాన్ని ఖండించాడు. ఎందుకంటే నేను మాట తప్పను, ఎందుకంటే దానం అడిగినటువంటి వాడు సాక్షాత్ విష్ణుమూర్తి. ఈరోజు నేను దానం ఇవ్వను అంటే మాట తప్పిన వాడిని అవుతాను. ఏమైంది, దానం ఇవ్వకపోతే నాకు ఐశ్వర్యం ఉంటుంది అంతే, కానీ దానం ఇస్తే కీర్తి వస్తుంది. ఐశ్వర్యం కంటే కీర్తి చాలా గొప్పది. ఎందుకంటే ఇటువంటి ఐశ్వర్యాలు నాకంటే ముందు ఎంతో మంది రాజులు అనుభవించారు, కానీ చివరికి ఏం తీసుకువెళ్ళలేకపోయారు, చనిపోయినప్పుడు అంతా విడిచిపెట్టిపోయారు. కానీ కొంతమంది రాజులకే చరిత్ర వచ్చింది. కాబట్టి నాకు కూడా ఒక చరిత్ర కావాలి, సంపదలు ముఖ్యం కాదు అని చెప్పి
ఆయన మాట తప్పనని చెప్పి విష్ణుమూర్తికి 3 అడుగులు దానం ఇస్తే 1 అడుగు భూమి ఆకాశాది లోకాలన్నీ ఆక్రమించినప్పుడు 2వ అడుగు ఇతర లోకాలన్నీ ఆక్రమిస్తే ఇంకా 3వ అడుగు ఆక్రమించడానికి లేని పక్షంలో తన తలపై పెట్టమంటే అప్పుడు బలిచక్రవర్తి యొక్క తలపై వామనుడు పెట్టి పాతాళానికి పంపించేస్తాడు అన్నమాట. అప్పుడు దేవతలకి వారు రాజ్యం ఇవ్వడం జరిగింది. చివరికి నీ యొక్క సత్శీలతకు అదే నీ త్యాగానికి నేను చాలా సంతోషపడ్డాను. నువ్వు మాట తప్పకుండా నేను విష్ణుమూర్తిని అని తెలిసి కూడా నేను పాతాళానికి పంపిస్తాను అని తెలిసి కూడా నువ్వు నాకు దానం ఇచ్చావు. కాబట్టి నీ గొప్పతనానికి నేను చాలా సంతోషపడ్డాను. నీకేం కావాలి, ఏదైనా వరం కావాలంటే కోరుకోమంటే అప్పుడు నా లోకానికి నువ్వు కాపలాగా ఉండు అని విష్ణువుని కోరడం జరిగింది. అంటే బలిచక్రవర్తి యొక్క లోకం పాతాళ లోకం కాబట్టి ఆ లోకానికి కాపలాగా ఉండమంటాడు. విష్ణుమూర్తి అంగీకరించి పాతాళ లోకానికి కాపలాదారుడిగా ఉంటాడు. పాప ఆయన నిత్యం ఆరాధన చేసుకుంటూ ఉంటాడు విష్ణువుని బలిచక్రవర్తి. వైకుంఠంలో లక్ష్మీదేవి చూసి చాలా కాలం గడుస్తున్నా ఆయన రావట్లేదు, పాతాళంలో ఉన్నాడు, కాబట్టి తన భర్తని ఏ విధంగా అయినా తీసుకురావాలి అని చెప్పి ఇదే రాఖీ పౌర్ణమి రోజు లక్ష్మీదేవి అమ్మవారు బలిచక్రవర్తికి రాఖీ కట్టడం జరిగింది. రక్షాబంధనం రాఖీ కట్టిన తర్వాత ఖచ్చితంగా సోదరుడు ఇవ్వాలి కదా, ఖచ్చితంగా. కాబట్టి అప్పుడు ఏం కావాలో కోరుకోమంటాడు. అప్పుడు నా భర్తని వైకుంఠానికి పంపించమని కోరుకుంటున్నాను. అప్పుడు అంగీకరిస్తాడు బలిచక్రవర్తి. కాబట్టి ఆ రకంగా విష్ణుమూర్తిని వైకుంఠానికి తీసుకుపోతుంది లక్ష్మీ అమ్మవారు అన్నమాట. ఈ రకంగా రక్షాబంధనానికి అంతటి విశిష్టత అనేది ఉన్నది. కాబట్టి ఆ రక్షాబంధనం రోజు ఆ రోజు అభ్యంగన స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి ఆ రోజు యమధర్మరాజు గారికి అదేవిధంగా విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి ప్రార్థన చేసి శ్రద్ధాయుక్తులతో రక్షాబంధనం అనేది ధారణ జరపాలన్నమాట. ఆ విధంగా ధారణ జరిపితే అపమృత్యు దోషాలు పోతాయి అని చెప్పబడింది. అపమృత్యు దోషాలు అంటే అకాల మృత్యువులోనే ఉంటాయి. ఇప్పుడు మనం పాదోదకం స్వీకరించినప్పుడు కూడా భగవంతుడిని ఏం కోరుకుంటాం? అర్చకుడు కూడా ఏ విధమైనటువంటి పాదోదకం ఇస్తాడంటే అకాల మృత్యు హరణం సర్వవ్యాధి నివారణం అంటాడు. అంటే మరణం అందరికీ వస్తుంది, కానీ అకాల మరణం అనేది ఉండకూడదు అని. అటువంటి అకాల మరణం అంటే హఠాత్తుగా చనిపోవడము, యాక్సిడెంట్స్ అయి చనిపోవడము, అటువంటివి అకాల మృత్యువులు అంటారు అనమాట. అటువంటి అకాల మృత్యువులు ఉండకుండా ఉండాలి అంటే యమధర్మరాజు గారు అనుగ్రహించారు. రక్షాబంధనం రోజు ఎవరైతే రక్ష కట్టుకుంటారో వారికి అకాల మృత్యువు లేకుండా అనుగ్రహిస్తాను అని చెప్పబడింది. కాబట్టి అంత గొప్ప పర్వదినం రాఖీ పౌర్ణమి అనమాట. ఆ రోజు శ్రద్ధగా ఎవరైతే ఆ విధంగా రక్షాబంధనం జరుపుకుంటారో వారికి అకాల మృత్యువులు ఉండవు. రాఖీ పౌర్ణమి విశిష్టత చాలా బాగా చెప్పినందుకు ధన్యవాదాలు. సంతోషం.